ఓకే, లెట్స్ టాక్ అబౌట్ పోక్సో. ఆ అమ్మాయి జానీ మాస్టర్ మీద పోక్సో కేసు పెట్టింది. ఆ అమ్మాయి సర్టిఫికేట్ ద్వారా ఆ అమ్మాయి ఏజ్ని కన్సిడర్ చేసి పోక్సో కింద కేసు పెడతారు. లేకపోతే ఆ అమ్మాయి ఏజ్ మైనర్గా ఉందా లేదా చూడకుండా పోక్సో కేసు పెట్టడం జరగదు. ఇప్పుడు 16 ఏళ్ల వయసులో ఆ అమ్మాయి విత్ కన్సెంట్ జరిగిన, 17 ఏళ్ల వయసులో కూడా ఆ అమ్మాయి విత్ కన్సెంట్ జరిగిన, ఆ అమ్మాయి అంగీకారంతో ఆ అమ్మాయి శరీరాన్ని వాడుకున్నా సరే ఆ అమ్మాయి మైనర్ కాబట్టి, ఆ అమ్మాయికి అంత మానసిక మెచ్యూరిటీ ఉండదు కాబట్టి దాన్ని ఖచ్చితంగా నేరం కిందే పరిగణిస్తారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 18 ఏళ్ళు దాటిన అమ్మాయి, 20 ఏళ్ళు దాటిన అమ్మాయి, తనకు ఒక మానసిక మెచ్యూరిటీ ఉంటుంది. తను ఎవరితో ఉండాలి, ఎవరితో ఉండకూడదని. బిఫోర్ ఏజ్ మనం చట్టాలు ఎందుకు పెట్టుకున్నాం? మనం మనుషులము, మనం ఒక చట్టాలు తయారు చేసుకున్నాము. ఇంత ఏజ్ వరకు మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది, దాని తర్వాత ఎలా ఉంటుంది అన్నది సైకాలజిస్టులు కూడా ధృవీకరిస్తారు. అవన్నీ అయిన తర్వాతే మనకు ఒక సర్టన్ ఏజ్ పెట్టడం జరిగింది. కాబట్టి ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా జరిగిందా, లేకపోతే విత్ కన్సెంట్ జరిగిందా, ఇవన్నీ వదిలేసేస్తే ఒక నాలెడ్జ్ లేని ఇమ్మెచ్యూర్ గర్ల్ని వాడుకోవడం అన్నది తప్పు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.